మీరు చూసినట్లయితే మీరు భక్తిలో ఎదుగుతూ ఉన్నట్టు, ఒక లెవెల్ క్రాస్ అయినట్టు. అంటే ఇక్కడ నుంచి మీరు విజయవాడ వెళ్తున్నారు లేదా చెన్నై వెళ్తున్నారు, ఒక 100 కిలోమీటర్లు దాటారు అంటే మీకు నల్లగొండ ఊరు వచ్చింది అంటే మీ ప్రయాణము సరైన మార్గంలో వెళ్తుంది అని. అట్లాగా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో భక్తి అనేది వికసించాలి. ఆ భక్తి అనేది వికసించిందా లేదా అని మీకు మీరు పరీక్షించుకోవటానికి భగవాన్ ఇచ్చిన ఒక సాధన, మీరు భగవాన్ని జ్యోతి స్వరూపంలో చూడటం. అంటే మీరు భక్తిలో ఎదుగుతున్నట్టు లేదా ఒక లెవెల్ దాటి మీరు ముందుకు వెళ్ళినట్టు. సో ఈరోజు ఈ సంవత్సరం నుంచి, అంటే ప్రతి సంవత్సరము భగవాన్ యొక్క జన్మదినం రోజు వారి యొక్క అనుగ్రహము రెట్టింపు అవుతూ ఉంటుంది. ఈ అనుగ్రహం రెట్టింపు అవ్వటము మీకు భక్తిని కలిగించటం. ఇది వారి యొక్క జన్మదినం రోజు మీకు ఇవ్వబోయే ప్రత్యేకమైన ఒక వరం. మనము ఒక పూజను చేస్తాము. ఆ పూజలో మనకు కలిగిన అన్ని మహిమల్ని అమ్మ భగవాన్కి తెలియచేస్తూ మన లోపల భక్తి అనే కుసుమము వికసించాలి అని ప్రార్థన చేస్తాం. భక్తి అనే పుష్పము వికసించాలి. మనము తోటి భక్తులతో మాట్లాడుతున్నా, బయట వాళ్ళతో మాట్లాడుతున్నా, ఆ భక్తి యొక్క భావము వారికి తాకి మీలో ఏదో స్పెషాలిటీ ఉందండి అని గుర్తించగలగాలి. 24 hours భక్తిలో ఉండక్కర్లేదు. ఎవరైనా ఒక కష్టం చెప్తూ ఉన్నప్పుడు మీరు మీ అమ్మ భగవాన్ని ఒకసారి జ్ఞాపకం రాగానే హృదయంలో ఆ భక్తి భావము పొంగి వారికి ప్రేయర్ చేసినప్పుడు అక్కడ మహిమ జరిగిపోతూ ఉండాలి. సో ఈ స్టేజ్లో మీరు ముందుకు వెళ్ళాలి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముక్తి అనేది లభించబడాలి, అది మీకు పొందాలి అంటే మీరు భక్తిలో ముందుకు వెళ్ళి ఉండాలి. సో ఎంతో మందికి అమ్మ భగవాన్ భక్తిలో ముందుకు తీసుకెళ్తూ వచ్చున్నారు. బహుశా మీలో కూడా కొంతమందికి భగవాన్ యొక్క జ్యోతి స్వరూపము దర్శనం అయి ఉంటుంది. అయిందా మీకు? ఎస్. సో మీరు ఇప్పుడు ప్రార్థన చేస్తాము, తర్వాత మీకు ఒక స్థితిని ట్రాన్స్ఫర్ చేస్తాము. ఆ స్థితి మీకు భక్తిని కలిగిస్తూ అమ్మా భగవాన్తో బంధాన్ని పెంచుతుంది. సో ఈ సమయంలో మనము అమ్మా భగవాన్ పాదాలకి అర్చన చేస్తాము. ఒక్కొక్క పుష్పము అమ్మా భగవాన్కి మనం ఇక్కడ సమర్పిస్తున్నప్పుడు, నేను ఇక్కడ భౌతికంగా సమర్పిస్తున్నప్పుడు, మీరు అంతరంగంలో మానసికంగా మీ అమ్మా భగవాన్ పాదాలకి పూజ చేస్తూ ఉండాలి. సో భౌతికంగా నేను ఇక్కడ మీ తరపున అమ్మా భగవాన్కి పుష్పాలతో పూజ చేస్తాను. మీ అంతరంగంలో మీరు మానసికంగా వారికి పూజలు చేస్తూ ఉంటారు. చివరిగా లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత శ్రీ భగవాన్ జన్మదిన ప్రత్యేకమైన ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుంది. సో ఇది మీకు అమ్మా భగవాన్కి ఒక స్ట్రాంగ్ బాండ్, ఒక భక్తితో కూడిన ఒక బంధం అనేది పెంచడానికి అమ్మా భగవాన్ ఇస్తున్న ఒక ప్రత్యేకమైన ఒక బహుమతి.